హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ విత్ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్ అండి. ఆరీ వర్క్ ఎలా నేర్చుకోవాలి, ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా నేర్చుకోవాలి నేను మీకు క్లియర్గా వీడియో తీశాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే నా వీడియో ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్లో కూడా బెల్ కొట్టేసి వచ్చేయండి. బెల్ కొడితే ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే బెల్ ఐకాన్ ప్రెస్ చేయమన్నాను, అంతే, దానిలో ఇంకా ఏం లేదు. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే పక్కన మా బాబు వాడు ఆడుకుంటున్నాడు. సో నేను వాడిని డిస్టర్బ్ చేయట్లేదు, సో ఏమనుకోకండి, అంతే. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనము బేసిక్ నేర్చుకునేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే థ్రెడ్ అండ్ నీడిల్ కావాలి. నీడిల్ చాలా సన్న తీసేసుకొని మనం చాలా పర్ఫెక్ట్గా వేసేస్తాము, ఏముంది గంటలో నేర్చేసుకోవచ్చు కదా అని అనుకుంటాము. బట్ అలా అనుకోకండి. సన్నది తీసుకుంటే వెంటనే మనకి ఫస్ట్ స్టెప్ నేర్చుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. థ్రెడ్ ఎలా తీసుకోవాలి అనేది ఏం అర్థం కాదనమాట. సో దానిలో నెంబర్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. మీరు షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, ఫస్ట్ ఏ నీడిల్ అయితే తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు అడగండి, వాళ్ళు మీకు ప్రిఫర్ చేస్తారు. ఆ నీడిలే తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. థ్రెడ్ కూడా ఫస్ట్ సిల్క్ థ్రెడ్తోని జెర్రీ థ్రెడ్తోని ప్రాక్టీస్ చేయకండి. కాటన్ థ్రెడ్ తీసుకొని, మిషన్ థ్రెడ్ కాకుండా కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాము. దాంతో ప్రాక్టీస్ చేస్తే చాలా త్వరగా మనకి బేసిక్ నుంచి త్వరగా వస్తుందన్నమాట. అట్లీస్ట్ 1 వీక్ అన్న టైం పడుతుంది మనకి పర్ఫెక్ట్గా రావడానికి. నీడిల్ ఎలా తిప్పాలి, పర్ఫెక్ట్గా ఎలా తీయాలి, అండ్ ముడి ఎలా వేసుకోవాలనేది అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం పడుతుంది. మీరు అట్లీస్ట్ ఒక 1 అవర్ టైం తీసుకొని దానికి డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. అండ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూసాక నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా చెప్పండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకి కావాల్సిన బేసిక్ మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ మగ్గం వర్క్ స్టాండ్ కావాలి. నేను లాస్ట్ వీడియోలో అమెజాన్లో ఆర్డర్ చేసింది వీడియో తీశాను, పెట్టాను అనమాట, ఎలా ఫిట్ చేయాలి, ఎలా ఆర్డర్ చేయాలి అనేది. ఆర్డర్స్ మీరు ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఆర్డర్స్ మనకి మార్కెట్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. బట్ నాకు అమెజాన్లో ఇదేంటి స్టాండ్ వచ్చింది, రింగ్ వచ్చింది, అలాగే థ్రెడ్స్ అండ్ నీడిల్స్ అండ్ ట్రేసింగ్ పౌడర్, ఇవన్నీ 700లో నాకు అవైలబుల్గా ఈజీగా దొరికిందనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మనము ఈజీగా నేర్చుకోవడానికి, ఫస్ట్ బేసిక్ నేర్చుకోవడానికి కొంచెం లావు నీడిల్ తీసుకోవాలి. ఇది కొంచెం బ్లర్ అయి మనకి సరిగ్గా కనబడలేదు వీడియోలో, బట్ చూడొచ్చు, నేను జూమ్ చేశాను. ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ బేసిక్ నీడిల్ అనేది. చాలా సన్నదైతే మనకి సరిగ్గా రాదు, సో కొంచెం లావు నీడిలే తీసుకోవాలి. ఫస్ట్ మనము పూస కుట్టు స్ట్రైట్ స్టిచ్ కుడతాం కదా, ఫస్ట్ బేసిక్ మనకు కావాల్సిన నీడిల్ ఇదనమాట. అండ్ నేను థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఆరల్స్ నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ టైం మీరు పట్టుకున్నారు అంటే కాటన్ థ్రెడ్తే నేను మంచి ప్రిఫర్ చేస్తాను అనమాట. కాటన్ థ్రెడ్ తీసుకొని దాంతో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసేసుకొని, సిల్క్ ఫ్యాబ్రిక్ ఆర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగా వస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్ మీరు మంచిగా రింగ్కి మొత్తం పెట్టేసుకొని ఫిట్ చేసేసుకొని టైట్గా పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకొని దానికి మనం కింద ముడేసుకోవాలన్నమాట. ఫస్ట్ అది కొంచెం 2-3 నాట్స్ వేసుకోవాలి. మనము మగ్గం వర్క్ వేసేటప్పుడు అది బయటికి హోల్లో నుంచి పైకి వచ్చేయకుండా ఫస్ట్ ఒక 2-3 నాట్స్ వేసుకోవాలి గట్టిగా. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేసేసుకుందాము ఫ్యాబ్రిక్ మీద, క్లాత్ మీద. ఇది నేను క్లియర్గా చూపించడానికి క్యామ్ కొంచెం జూమ్ చేస్తున్నాను, బట్ కొంచెం బ్లర్ అయింది అంతే, బట్ మీకు క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ మనము ఏదైతే థ్రెడ్ తీసుకుంటున్నామో ఆ హ్యాండ్తోని మనం కింద పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను నీడిల్ పట్టుకున్నాను సెకండ్ హ్యాండ్తోని. ఫస్ట్ మనం ఏంటంటే నీడిల్ మంచిగా కిందికి పైకి వస్తుందా చెక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇలా నేను స్టార్ట్ చేశాను. మనము డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా నేను ఏదైతే డ్రా చేసుకున్నానో లైన్, దాని మీద నేను ఇలా స్ట్రైట్ పూస కుట్టేసుకుంటున్నాను అనమాట. ఏం లేదు, మనం ఫస్ట్ తీసుకుంటాం కదా, దానిలో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకొని మళ్ళీ అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మగ్గం వర్క్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, కుట్లు చాలా డిఫరెంట్ కుట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ బేసిక్ మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట, స్ట్రైట్ స్టిచ్ నేర్చుకోవాలి మనము.
నేను ఇంకా మళ్ళీ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా వస్తుందని నేను జస్ట్ చిన్నగా నేను మీకు ఫాస్ట్గా చూపించేశాను. అండ్ నేను ముడి ఎలా వేయాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి బేసిక్ ఒక్కసారి చెప్పేస్తే ఏం అర్థం కాదు. సో మెల్లిగా నేర్చుకుందాము ఏదన్నా కానీ. ఇప్పుడు చూడండి, జూమ్లో మీరు చూడండి నేను మెల్లిగా ఎలా పెట్టాను. ఫస్ట్ నేను నీడిల్ అలా పెట్టేసి థ్రెడ్ ఎలా తీసుకున్నానో ఒకసారి మీరు చూడండి. అలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని మనము ఎంతైతే గ్యాప్లో పెట్టుకుంటున్నామో మరీ ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవద్దు, చిన్నగానే తీసుకోండి. ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటే ఏంటంటే డిజైన్ బాగోదు. అలా దగ్గరికి ప్రాక్టీస్ చేసుకోండి. లైక్ దిస్. ఈజీయే కదా, సింపులే. నేర్చుకుంటే ఏదైనా మనకి సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది, నేర్చుకోకపోతేనే కష్టం అన్నమాట. దారము మనము తీసేటప్పుడు చిక్కుపడకుండా, ఇంకొక దారం వచ్చేయకుండా, అదే థ్రెడ్ దారాలుగా లేస్తుంది కదా, అలా రాకుండా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మనకు వచ్చేసినట్టే అన్నమాట. నాకు మధ్యలో కొంచెం ఒక దగ్గర దారం లేసింది. సో అది ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ బట్టి మనకి రాదనమాట. సో ఎంత ప్రాక్టీస్ అయితే అంత బాగా వస్తుంది. ఇలాగా మెల్లిగా తీసుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి డైలీ దాని మీద అట్లీస్ట్ ఒక 30 minutes అన్న టైం స్పెండ్ చేస్తే కానీ మనకి రాదు. అలా మధ్యలో ఒకవేళ డిస్టర్బ్ అయితే మళ్ళీ మీరు తీసేసి మనం కొంచెం తీసుకున్న దారం ఉంది కదా, దాని నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. ఇలాగా స్ట్రైట్ ఫస్ట్ పైనుంచి కిందికి రండి. దాని తర్వాత పైనుంచి కిందికి మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే మళ్ళీ కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేద్దాము. అది డిఫరెంట్గా వస్తుంది, ఇది డిఫరెంట్గా వస్తుంది. వచ్చేసింది కదా ఇలాగే పైకి వెళ్ళిపోదామని అనుకుంటే మాత్రం అది కష్టమా అనిపిస్తుంది. మనకి కిందికి వచ్చేస్తాం కదా, పైకి రావడానికి కొంచెం మళ్ళీ మనకు కష్టం అవుతుంది రావడానికి. సో ఇలా డిస్టర్బెన్స్ అవుతే మధ్యలో ఇలా అన్నమాట, ఇలా చేసుకోవాలి. కొంచెం థ్రెడ్ మనం తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. డిస్టర్బెన్స్ అలాగే కంటిన్యూ చేస్తే అక్కడ లుక్ పోతుంది, థ్రెడ్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్, ఈజీ. డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్తోనే మనకి ఏదన్నా వస్తుంది. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. నేను మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ వేసినప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ అయింది. సో నేను చూపిద్దామని నేను మళ్ళీ రికార్డ్ చేశాను, ఇది పెట్టాను, ఈ వీడియో, ఈ క్లిప్ పెట్టాను వేసేటప్పుడు. సో ఇలా వేస్తున్నప్పుడు నాకు ఏమైందంటే నేను గట్టిగా కొంచెం లాగుకుంటూ నేను అది వేసాను అనమాట. స్టిచ్ వేసినప్పుడు నాకు కింద నుంచి ముడి అనేది స్టార్టింగ్ పాయింట్ దగ్గర పైకి వచ్చేసింది. సో అలా పైకి రాకూడదు. అండ్ ఇక్కడ వేస్తున్నప్పుడు గట్టిగా లాగేసరికి క్లాత్ కూడా అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయింది, ముడతలు వచ్చేసింది, మనకి ఫినిషింగ్ లుక్ రాలేదు. సో అలా రాకూడదు అంటే చాలా స్మూత్గా లాగకుండా వేయాలన్నమాట. యూ కెన్ సీ నౌ, అదిగో చూడండి పైకి వచ్చేసింది ఆ ముడి అనేది. అండ్ క్లాత్ కూడా మీరు ఈజీగా ముడత చూడొచ్చు. మీరు నా జూమ్లో చూడొచ్చు వన్స్. సో ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.